దేంట్లైనా అనుభవించే అదృష్టం ఉండాలి. అది లేదనుకుంటా. ఇప్పుడు నీకు అంత కష్టమే వచ్చిందక్క. మీరు అడుగుతున్నారేమో ఈ ఎండలకి పని చేయాలంటే కష్టం వస్తుంది. అందులో పైగా ఇంట్లో పిల్లలు కూడా ఉంటున్నారు. తుడిచిందే ఊడవటం, తుడిచిందే తుడవటం పని ఎక్కువైపోతుంది. ఇంక ఈ రోజు పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ తినేసి అంట్లు తోముకుందాంలే అనుకున్నా. అంతలో మా అమ్మ వీడియో కాల్ చేసింది పిల్లలతో మాట్లాడటానికి. పాపం మా అమ్మ 5 నిమిషాలు మాత్రమే మాట్లాడింది పిల్లలతో. పిల్లలతో జాగ్రత్త తొందరగా పని చేసుకో అని ఫోన్ పెట్టేసింది. కానీ నేనేం చేశానంటే సెల్ చేతిలో ఉంటే మన చెయ్యి ఆగదు కదా! యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ అన్నీ తిరగేసా. కనీసం చదువులో ఇంత ఇంట్రెస్ట్ గనక ఉంటే ఈ పాటికి సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటూ ఒక 60,000 సంపాదించుకునేదాన్నేమో. సరే, సరే ఎక్కడికో వెళ్తున్నా అసలు విషయం చెప్తా. అలా సెల్ చూసుకుంటూ కూర్చునేసరికి షింక్ నిండా అంట్లు, చేతి నిండా పని పెరిగిపోయింది. ఇంకంతలో మా ఆయన ఫోన్ చేశాడు. జరిగిందంతా చెప్పా ఆయనకి. ఈ పని చూస్తే భయమేస్తుందని కూడా అన్నా. ఎందుకు భయపడతావు? కొత్తగా ఒక యాప్ వచ్చింది. అన్ని పనులు చేసేస్తారంట. గంటకు ₹100 తీసుకుంటారంట. బుక్ చేయమంటావా అన్నాడు. మా ఆయన చెప్పినప్పుడు నేను వినాలి కదా! మంచిగా టీవీ చూసుకుంటూ రెస్ట్ తీసుకుంటే సరిపోయేది కదా! అలా ఎందుకు చేస్తానండి నేను. వద్దండి అలా అలవాటు చేసుకుంటే బద్ధకం వచ్చి రోజు అదే అలవాటు వచ్చిద్ది. నేను ఎంతలోపు చేసుకుంటాలే పని మొత్తం 4 గంటలు పట్టిందండి. 400 మిగిల్చా అనుకున్నాను గానీ మా ఆయన వచ్చిన తర్వాత ఏమన్నాడంటే దుఃఖంగా కూర్చోమని చెప్తే అయినా అంతేలే అనుభవించే అదృష్టం ఉండాలి కానీ నీకు అది ఉండదనుకుంటలే. ఒకసారి తప్పదు అన్నప్పుడు అలా పని మనిషి చేత పని చేయించుకుంటే ఏమైద్ది అన్నాడు.